హ్మ్. ఇప్పుడొచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ అండ్ మోడరేట్ ఫేజ్ చూద్దాం. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఒక ఒక ఆల్ ఇండియన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఇచ్చింది ఎవరు? ఏఓ హ్యూమ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి. ఈయననే ఏఓ హ్యూమే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ ఇన్ బొంబాయిలో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సెషన్ ముంబై కాదు, బొంబాయి. ఫస్ట్ సెషన్ అప్పుడు ఇప్పుడు డిసెంబర్ 1885 ఆ టైంలో ఫస్ట్ సెషన్ ఇక్కడ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్, ఒక సంస్కృత్ కాలేజీలో స్టార్ట్ చేశారు. అదంత ఇంపార్టెంట్ కాదు. సో ఇంపార్టెంట్ ఏఓ హ్యూమ్ ఫస్ట్ సెషన్ ముంబై, డిసెంబర్ 1885 ఇదన్నట్టు. 2 సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక 2 సెషన్స్ జరిగాయి. ఎప్పుడెప్పుడు? 1883లో, 1885లో. ఎవరెవరు అటారంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బాస్, వీళ్ళిద్దరే ఇందులో మెయిన్గా ఉండేది. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బాస్. వీళ్ళిద్దరూ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బాస్ వీళ్ళన్నట్టు. సురేంద్రనాథ్, ఆనంద్, ఎస్ఏ వీళ్ళిద్దరే మెయిన్గా 2 సెషన్స్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, దానికి 2 సెషన్స్ పెట్టారు. అందులో ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. ఎవరు దీన్ని ఉండేదంటే పోలీస్ ఉమేష్ అని ఉండే కదా, అట్లా ఉమేష్ చంద్ర బెనర్జీ ఫస్ట్ సెషన్ని ప్రెసైడ్ చేశాడు అన్నట్టు ప్రెసిడెంట్గా. ఇంకొక ఉమెన్ కూడా ఉండేది. ఉమెన్ గ్రాడ్యుయేట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ, అక్కడ మాట్లాడింది అన్నట్టు. ఏం పేరు అంటే గంగూలీ, కాదంబిని గంగూలీ, ఉమెన్ అన్నట్టు ఇవే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఏఓ హ్యూమ్ ఒక ఐడియా ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పి అన్నారు. సో ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయిలో జరిగింది 1885 డిసెంబర్లో. దానికి ముందు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2 సెషన్స్ జరిగినాయి. 1883, 1885 సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకా ఆనంద్ మోహన్ బాస్, వీళ్ళే అందులో మెయిన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ ఫస్ట్ సెషన్ని 72 డెలిగేట్స్ వచ్చారు. ఉమేష్ చంద్ర బెనర్జీ హెడ్ చేశాడు. కాదంబిని గంగూలీ ఉమెన్ మాట్లాడింది ఇక్కడ. అసలు కాంగ్రెస్ ఎందుకు ఫామ్ చేసింది? అదొక సేఫ్టీ వాల్వ్ లాకనా? ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిషర్స్ పైన కోపం ఏర్పడుతుంది కాబట్టి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా, అంటే ప్రెజర్ అంతా తగ్గించడానికే బ్రిటిష్ వాళ్ళ మీద. అంటే మేము హ్యూమ్ ఫార్మ్డ్ కాంగ్రెస్ విత్ ఏఓ హ్యూమ్ ఎందుకు ఫామ్ చేసిండు అంటే, ఈ కాంగ్రెస్ ద ఐడియా దట్ ఇట్ వుడ్ ప్రూవ్ టు బి సేఫ్టీ వాల్వ్ ఫర్ రియలైజింగ్ ద గ్రోయింగ్ డిస్కంటెంట్ ఆఫ్ ద ఇండియన్స్. మన గ్రోయింగ్ డిస్కంటెంట్ అంటే కోపం పెరుగుతుంది కదా, సో దీనికి సేఫ్టీ వాల్యూ లాగానే ఉండాలి అని అట్లా అంటున్నారు. మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ కాన్స్పిరసీ థియరీ కూడా ఈవెన్ ద మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ కాన్స్పిరసీ థియరీ అనేది కూడా ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద సేఫ్టీ వాల్యూ నోషన్ ఇదే ఐడియా అని నమ్ముతుంది. మార్క్సిస్ట్ వాళ్ళ హిస్టోరియన్స్ ఉంటారు కదా, మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ కాన్స్పిరసీ థియరీ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద సేఫ్టీ వాల్యూ నోషన్. ఆర్పి దత్ ఏమని చెప్పిండంటే, ఐఎన్సి అనేది కాన్స్పిరసీ కోసమే పుట్టింది, పాపులర్ అప్రైజింగ్ని సప్రెస్ చేయడానికి. బోగస్ లీడర్స్ అందులో పార్ట్నర్ అట్లా అని ఆర్పి దత్ ఓపెన్ చేశాడు. బిపిన్ చంద్ర ఏం అబ్జర్వ్ చేశాడంటే, ఎర్లీ కాంగ్రెస్ లీడర్స్ హ్యూమ్ని ఒక లైట్నింగ్ కండక్టర్గా యూజ్ చేసుకున్నారు టు బ్రింగ్ టుగెదర్ ద నేషనలిస్ట్ ఫోర్సెస్. ఈవెన్ ఒకవేళ సేఫ్టీ వాల్వ్లకైనా సరే ఏఓ హ్యూమ్ బస్ని అందరినీ నేషనలిస్ట్ ఫోర్సెస్ టుగెదర్ చేసుకోవడానికి యూజ్ చేశారని చెప్పి బిపిన్ చంద్ర అంటాడు అన్నట్టు. ఆర్పి దత్ అయితే లేదు, వీళ్ళు కాన్స్పిరసీకి చేశారు. బిపిన్ చంద్ర ఏమంటారంటే, మన నేషనల్ లీడర్స్ అందరికీ ఒక గుమ్మి కూడడానికి ఏఓ హ్యూమ్ని ఒక లైట్నింగ్ కండక్టర్గా యూజ్ చేసిందని అంటాడు అన్నట్టు. అసలు కాంగ్రెస్ ఒక ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒక డెమోక్రటిక్ నేషనలిస్ట్ మూమెంట్ స్థాపించాలని చెప్పి, డెమోక్రటిక్గా నేషనలిస్ట్గా పీపుల్ని పొలిటిసైజ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ పొలిటికల్గా నాలెడ్జ్ ఇవ్వాలి అని చెప్పి, హెడ్ క్వార్టర్స్ ఉండాలి ఒక మూమెంట్కి అని చెప్పి, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎమంగ్ నేషనలిస్ట్ పొలిటికల్ వర్కర్స్
ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండడానికి, యాంటీ కాలనియల్ నేషనలిస్ట్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి, పాపులర్ డిమాండ్స్ని గవర్నమెంట్ ముందులో పెట్టి అప్పుడు పీపుల్ అందరినీ ఒకటిగా చేసి విత్ ఓవర్ కామన్ ఎకనామిక్ కానీ పొలిటికల్ ప్రోగ్రామ్ కానీ, నేషనల్ యూనిటీ తేవాలి మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, క్యాస్ట్, ప్రొవిన్స్ అని చెప్పి అలాని నర్చర్ ఇండియన్ నేషన్ వుడ్ అంటే ఇండియాతో ఒక నేషన్గా ఉండడం అని చెప్పి ఇట్లా అన్నారు ఇది అన్నట్టు. సో ఇది ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎరా ఆఫ్ మోడరేట్స్ అండ్ ఎరా అంటే మోడరేట్స్ ఫస్ట్ కాంగ్రెస్లో ఇది ఎప్పుడంటే 1885 నుంచి 1905 అంటే అప్రాక్సిమేట్లీ 20 years. ఈ లీడర్స్ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, డబ్ల్యూసి బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ, డిఈ వాచా. మోడరేట్ అంటే గుర్తు రావాల్సింది దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఇంకా డబ్ల్యూసి బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ. ఈ మూడు గుర్తుపెట్టుకో, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, డబ్ల్యూసి బెనర్జీ. మోడరేట్స్ వీళ్ళ అప్రోచ్ ఏముండేదంటే మోడరేట్స్ వీళ్ళ అప్రోచ్ వచ్చేసి ప్రొలాంగ్డ్ మెథడాలజీ. ఒకటేమంటే స్ట్రాంగ్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాలి, వాళ్ళకు కాన్షియస్నెస్, వాళ్ళకు ఒక అన్ని తెలివి ఇవ్వడానికి కానీ, ఒక నేషనల్ స్పిరిట్ ఇవ్వడానికి కానీ, ఎడ్యుకేట్ చేసి యునైట్ చేయాలి కామన్ పొలిటికల్ క్వశ్చన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ని ప్రెజర్ చేయాలి అండ్ బ్రిటిష్ పబ్లిక్ ఒపీనియన్ టు ప్రెసైడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ పబ్లిక్ ఒపీనియన్ని టు ఇంట్రడ్యూస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాలో రిఫార్మ్స్ చేయాలని చెప్పి అట్లా అన్నాడు. బ్రిటిష్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లండన్లో ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఐఎన్సి ఇది లండన్లో ఎస్టాబ్లిష్ చేశారు. అసలు మోడర్న్ ఇదన్నట్టు బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఐఎన్సి అనేది లండన్లో ఎస్టాబ్లిష్ చేశారు. విచ్ హ్యాడ్ ఇండియా యాజ్ ఇట్స్ ఆర్గన్ ఇలా ఉండేది అన్నట్టు. సో ఇది